ఈనాడు కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నాకు బతకాలని ఉందమ్మా అని ఇవాళ ఈనాడులో వచ్చిన కథనం చదివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ గురించి ఆయన ఆరా తీశారు. తక్షణమే రాకేష్కు కావలసిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా వైద్యం అందించడంతో పాటు అతనికి ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రాకేష్ చాలా కాలం సూడో మస్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితి వచ్చాడు. అయితే రాకేష్కు ఆరోగ్యం మెరుగు రావాలంటే ఖరీదైన ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని ఈనాడులో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ములకనూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో రాకేష్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తమ బిడ్డను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గోళ్ల సుమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.